ఇప్పుడు ఒక మిత్రుడైతే ఏం చెప్తా ఉన్నాడంటే ఒక పోస్టర్ పెట్టండి. నాకు ఆ పోస్టర్ స్క్రీన్ పైన ఉంటుంది, మీరు చూడండి. ఆగస్టు 15వ తారీఖు రోజున టీడీపీ కూటమి ప్రభుత్వం గతంలో వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సూపర్ 6 ఉంది కదా, ఈ సూపర్ 6లో 3 6లు కొట్టబోతున్నారంట. ఆ 6ల గురించి మీరు ఖచ్చితంగా మీ ఛానల్లో వీడియో చేయాలి. ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా మీరు టీడీపీ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు కాబట్టి, అబద్ధాలు చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించి మీరు చెప్పండి ప్రజలకు. మీ దాంట్లోనే ఫ్రీ బస్ రాదని చెప్పారు, మీ దాంట్లోనే ఏదైతే తల్లికి వందనం లేదని చెప్పారు, మీ దాంట్లోనే అన్న క్యాంటీన్లకు సంబంధించి మాట్లాడారని చెప్పి ఒక పోస్టర్ పెట్టాడు. ఇవన్నీ కూడా ఆగస్టు 15వ తారీఖు రోజు ప్రారంభం కాబోతున్నాయని చెప్పి. ఏ పథకాలంటే 3 6లు ఏంటంటే అందులో తల్లికి వందనం ఒకటి, ఫ్రీ బస్ ఒకటి, అన్న క్యాంటీన్లకు సంబంధించి ఒకటి. మనం అన్న క్యాంటీన్లకు సంబంధించి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు మనం అన్న క్యాంటీన్లకు సంబంధించి. ఓకే, తల్లికి వందనం గురించి మనం మాట్లాడినాం, ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా మనమే మాట్లాడినాం. లక్షల్లో ప్రజలు వాటిని చూడడం జరిగింది ఆ ఫ్రీ బస్సుకు సంబంధించి. సో ఈ 2 టాపిక్స్ అయితే మనం మాట్లాడినాం. సో ఖచ్చితంగా మనకి ఏ ఇబ్బంది లేదు. ఆగస్టు 15వ తారీఖున ఈ 2 పథకాలు అమలు చేస్తే చాలా చాలా సంతోషిస్తాం. నేను ఒక్కనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడతారు. మేము అడిగింది అదే కదా, మేమేం అడుగుతున్నాం, మీరు ఇస్తున్నటువంటి పథకాలకు ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది, మీరు అధికారులకు రాకముందే వీటి విధి విధానాలు తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు మీరు ఆలస్యం చేస్తున్నారని అడిగాం మనం. సో ఫ్రీ బస్కి ఎందుకు తక్షణమే అమలు చేయండి అని చెప్పి మనం అన్నాం. ఆ మహిళలను ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి. సో మీరు ఆగస్టు 15వ తారీఖున కనుక అది అమలు చేస్తే సంతోషం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అండ్ తల్లికి వందనానికి సంబంధించి కూడా 1 కోటికి పైగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, జూన్ మాసంలో పడాల్సినటువంటి డబ్బులు అవి తల్లికి వందనం స్కీమ్ ద్వారా. మీరు ఏదో నిబంధనలు అవి అని చెప్పి నారా లోకేష్ బాబు ఏదో ఇంకా రోడ్ మ్యాప్ వేయాలని చెప్పి వచ్చే సంవత్సరం నుంచి నిదానంగా అమలు చేద్దామని చెప్పారు. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మరి వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో అది కాదు ఇది అని చెప్పి ఏదో నిబంధనలు అవి కాదు ఇవి ఉన్నాయి, తొందరలో అమలు చేస్తామని కూడా మరి లోకేష్ మళ్ళీ తర్వాత కూడా చెప్పారు. వాళ్ళ పత్రికలు కూడా అదే రకంగా రాసాయి. సో తప్పుదో పట్టిస్తున్నారు, తప్పుడు కథనాలు రాస్తున్నారని కూడా చెప్పారు. సో ఖచ్చితంగా 15వ తారీఖు అమలు చేస్తే కనుక అదే రోజు మీరు అమలు చేసిన రోజు ఈ సూపర్ 6లో 3 6లు అమలు చేస్తామని చెప్తున్నారు కదా. సో ఆ అమలు చేసిన రోజున ఖచ్చితంగా వీటికి సంబంధించి ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమం చేయబోతా ఉంది. ఈ 3 పథకాలు అమలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారని చెప్పి ఖచ్చితంగా వీడియో చేస్తాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఇందులో నిబంధనలని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఏదైనా కోత విధిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని కూడా మనం మాట్లాడతాం. తల్లికి వందనంలో 1 కోటి మందికి రావాలి, ఇందులో 50 లక్షల మందికి వచ్చింది, మిగతా 50 లక్షల మంది పరిస్థితి ఏంది, ఆ రకంగా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మరి ఫ్రీ బస్సుకు సంబంధించి ఏమన్నా షరతులు వర్తిస్తాయని చెప్పి ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాటిని ప్రశ్నిస్తాం. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు, దానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అదేవిధంగా అమలు చేస్తున్న విషయం కూడా ఆగస్టు 15వ తారీఖున చెప్తాను. నేను కూడా ఆగస్టు 15 కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ 3 పథకాలు అమలు కావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నాడు. తమ్ముడు, నువ్వు నాకు పోస్టర్ పంపించావు కదా, ఖచ్చితంగా ఆ పోస్టర్ సంబంధించిన వీడియో అనేది, ఆ పోస్టర్ నువ్వు పంపిన పోస్టర్ కూడా స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నాను. సో ఈ పోస్టర్ ఉన్నటువంటి పథకాలు ఆగస్టు 15 రోజున మరి బంపర్ ఆఫర్ ఇవ్వబోతుంది టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అమలు కావాలని కోరుకుందాం. ఇవే కాదు, మిగతా కూడా అమలు కావాలని కోరుకుందాం. అమలైతే వాటి గురించి కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం.